జలం జీవం. ప్రతి నీటి బొట్టును కలిసికట్టుగా ఒడిసి పట్టుకుందాం. నమస్తే, జలం జీవం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం గచ్చిబౌలిలో ఉన్న రోలింగ్ హిల్స్ లో ఉన్నాం. కల్పన రమేష్ గారు భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఎక్కడి దాకా అవసరం లేదు, మీ ఇంట్లో వర్షపు నీరు పడుతుంది, దాన్ని ఎలా ఒడిసి పట్టుకోవచ్చు, కల్పన రమేష్ గారి మాటలోనే విందాం. సో ఇక్కడ మనం నిల్చున్న చోట యాక్చువల్లీ దిస్ హోల్ కోర్ట్ యార్డ్ ఈజ్ అ బిగ్ ట్యాంక్ అనమాట. 25,000 లీటర్స్ సంప్ అనమాట. అండ్ మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడ నిల్చున్నామో దిస్ ఇస్ అ ఫిల్టరేషన్ పిట్. దీని కింద బొగ్గులు ఇసుక కలిపి దేర్ ఇస్ అ పిట్. అంత రెయిన్ వాటర్ పైప్స్ అంతా ఇప్పుడు మీరు కనిపించదు, ఇట్స్ ఇన్సైడ్ డక్స్ అండ్ ఆల్ దట్. లోపల దీంట్లో కొన్ని ఉన్నాయి, దాంట్లో కొన్ని ఉన్నాయి. వాటర్ కమ్స్ ఇన్ అన్ని ఈ కలెక్షన్ పాయింట్ దగ్గర, అంటే ఈ ఫిల్టరేషన్ బెడ్ దగ్గర వస్తుంది. దీని తర్వాత ఇట్ గెట్స్ ఇన్ టు ఇక్కడ ఒక చిన్న దీని మీద ప్లాంట్ ఉండేది, ఇప్పుడు తీసి అక్కడ పెట్టాను. దేర్ ఇస్ అ స్మాల్ ఓపెనింగ్ హియర్, అంతే. అండ్ దేర్ ఇస్ నో సన్లైట్ లోపలికి వెళ్ళదు. అండ్ దాదాపు 1 year 8 months 9 months తర్వాత కూడా ఎంత ప్యూర్ వాటర్ వస్తుందో నేను మీకు చూపిస్తాను. సంప్ నుంచి స్విచ్ ఆన్ చేశాను, ఎంత క్లీన్ వాటర్. ఐ మీన్ ఇట్స్ లైక్ రియలీ క్లీన్ వాటర్. ఇప్పుడు మొన్న వర్షాలు వచ్చినాయి, మొత్తం ట్యాంక్ నిండిపోయినా వీ హ్యావ్ ఇనఫ్ వాటర్. సో నెక్స్ట్ ఫ్యూ డేస్, నెక్స్ట్ రెయిన్స్ వరకు మాకు ఇంకా వేరే వాటర్ అక్కర్లేదు. ఎవ్రీ టైమ్ ఇట్ రెయిన్స్ మేము అక్కడి నుంచి వాటర్ తీసుకుంటాము. అండ్ ఎండ్ ఆఫ్ ద సీజన్ వాటర్ ఉండిపోతుంది. సో వెన్ ఎవర్ వీ నీడ్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాము. సో అక్కడ ఇప్పుడు కలెక్షన్ సంప్ ఫిల్టరేషన్ పెట్టి చూసాము. అక్కడ నుంచి వాటర్ వీ టేక్ ఇట్ టు ద రెగ్యులర్ సంప్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్ వాటర్, అసలు ఇట్స్ లైక్ ప్యూర్ వాటర్. యూ కెన్ జస్ట్ సీ అండ్ ఫీల్ లైక్ యూ కెన్ యాక్చువల్లీ డ్రింక్ దట్ వాటర్. అంత క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు మొన్న వచ్చిన వర్షాలు, ఈ వాటర్ మేము ఇప్పుడు యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్యూ డేస్లో మేబీ అనదర్ రెయిన్ఫాల్, మళ్ళీ సంపులో నీళ్ళు వచ్చేస్తుంది, ఇక్కడ వాడుకుంటాం. యాక్చువల్లీ మాకు వేరే వాటర్ అవసరమే లేదు అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. లైక్ 3.5 months అయితే ఇది ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్ ఏ వాటర్ అయితే నిండుతుందో అది వాటర్ బ్యాంక్ లాగా మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాము. ఆ సంప్లో ఉన్న ఎక్సెస్ ఫ్లో ఏదైతే ఫిల్అప్ అయ్యి ఎక్సెస్ ఫ్లో ఉన్నది అవుట్ సైడ్ అవర్ హౌస్ వీ హ్యావ్ అ స్మాల్ రీఛార్జ్ పిట్. అండ్ సో దట్ ఈస్ గోయింగ్ అండ్ రీఛార్జింగ్ దేర్ ఆల్సో. సో ఏ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ విల్ నాట్ బి వేస్ట్. ఇప్పుడు మనం నిల్చున్నాము ఈ స్మాల్ ఏరియా కూడా వెనుక దెర్ ఇస్ వన్ డ్రైన్ పాయింట్. దిస్ ఆల్సో గోస్ టు డైరెక్ట్లీ రీఛార్జ్ పిట్. ఈ అవుట్డోర్ ఏరియాస్లో పడిందని డైరెక్ట్ రీఛార్జ్ పిట్కి వెళ్ళిపోతుంది. ఏదైతే రూఫ్ టాప్ టెర్రసెస్లో ఉన్నాయో అది మాత్రమే క్లీన్ వాటర్ గోస్ ఇన్ టు ది సంప్ అన్నమాట. కల్పన రమేష్ గారు ఏ విధంగా అయితే భూగర్భ జలాల పైనుంచి వస్తున్న వర్షపు నీటిని ఒడిసి పట్టి తన ఇంటి దగ్గరనే సంప్స్ ఏర్పాటు చేసుకుని దాన్ని మళ్ళీ వాటర్ లేనప్పుడు ఏ విధంగా యూజ్ చేసుకుంటారో ఆ విధంగా మీరు కూడా చేయొచ్చు. తప్పకుండా హెచ్ఎంటీవీ చేసే ఈ జలం జీవం కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత ఉందా? ఉంటే 1 నిమిషం సెల్ఫీ వీడియో తీసి హెచ్ఎంటీవీ వాట్సాప్ నెంబర్కి పంపండి. గిఫ్ట్ వోచర్ని పట్టండి. మీ వీడియో మాకు పంపాల్సిన వాట్సాప్ నెంబర్ 9553586141.